ఈ రోడ్డు సుమారుగా 15 సంవత్సరాల నుంచి మూసిపోయింది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఇక్కడి నుంచి ఎవరైనా చనిపోతే కూడా శవాలు తీసుకుపోయేదానికి కూడా అవకాశం లేకుండా ఉంది. అదేవిధంగా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఉద్యోగస్తులు కానీ గుత్తి రోడ్డుకు పోవడానికి అవకాశం లేదు. మరి ఎన్నిసార్లు మేము దీని మీద మొర పెట్టుకున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత కాంగ్రెస్ అయితేనేమి, వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేనేమి, తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి. కానీ ఇప్పుడైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని కోరుతున్నాను, ఈ రస్తా ఏర్పాటు చేస్తే ఇది రైల్వే ట్రాక్ నుంచి గుత్తి రోడ్డుకు లింక్ రోడ్డు, మార్కెట్ యార్డ్కి పోవడానికి, శ్మశానానికి పోవడానికి, రైల్వే స్టేషన్కి పోవడానికి తిరిగి, మరి అదేవిధంగా గుత్తి రోడ్డు బస్సులు ఎక్కడానికి పోవడానికి, ఉద్యోగస్తులు పోవడానికి, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు దీన్ని ఆలోచన చేసి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ తక్షణమే ఈ రోడ్డు ఏర్పాటు చేయించాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందులో కోరుతున్నాము. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ లెక్చర్స్ కాలనీలో కానీ, ఇక్కడ ఒక రాజీవ్ కాలనీలో అయితేనేమి, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోతే కూడా శ్మశానానికి తీసుకుపోయేదానికి కూడా అవకాశం లేదు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ రస్తా బాగుండేది. మరి ఈ మరవవంక నీళ్లు వచ్చి ఇక్కడ మొత్తం అంతా నిలబడిపోయి రోడ్డు క్లోజ్ అయిపోయింది. చాలా మేము దీని మీదనే మేము తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా ఇట్లా ఒక్క మనిషి కూడా పోవడానికి కూడా అవకాశం లేదు. మళ్ళీ ప్రభుత్వాలు ఆలోచన చేసి యుద్ధ ప్రాతిక మీద ఈ రస్తాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకసారి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు కోరుతున్నాము. మరి ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. ఇది మరువవంక పూర్వం నుంచి ఉండేది, అంటే దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఉండేది. ఈ కెనాల్ కాలువ 1965లో మొదలు పెట్టారు. అప్పుడు రస్తా బాగుండింది. ఇది గుత్తి రోడ్డు నుంచి రైల్వే ట్రాక్ వరకు. మరి ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది ఇది ముగిసిపోయి. మరి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఈ రస్తాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి మరొక్కసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఇక్కడ లెక్చర్స్ కాలనీ ప్రజలైతేనేమి, రాజీవ్ కాలనీ ప్రజలైతేనేమి, ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ రస్తాను యుద్ధ ప్రాతిక మీద ప్రభుత్వాలని కోరుతున్నాం, తయారు చేయించాలని చెప్పి కోరుతున్నాం. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక్కడ ఇల్లు కట్టి కూడా మా తోటలో 20 సంవత్సరాలు అయింది. ఒక 4-5 సంవత్సరాలు గుత్తి రోడ్డుకు తిరిగినాం. కానీ ఇప్పుడు మేము చుట్టేసుకొని తిరుగుతున్నాం. ఎక్కడ పోవాలన్నా కూడా అదేదో అది చుట్టుకొని పోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు అందరికీ ఇబ్బందిగా ఉంది, నాకు ఒక్కరికే కాదు. నాకంటే వాహనాలు ఉన్నాయి, నేను తిరుగుతున్నాను. చాలామంది రైతులైతేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము మరొకసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తక్షణమే ఈ రోడ్డు రైల్ ట్రాక్ నుంచి గుత్తి రోడ్డు వరకు తక్షణమే వేయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లు భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు, ప్రజలు, రైతులు అందరూ కలిసి ఈ రోడ్డు వెంటనే చేయించాలని చెప్పేసి కోరుతున్నాం.